అంబటి రాంబాబు గారు అటెందుకు వచ్చాడు, అంబటి రాంబాబు గారు ఇటెందుకు వచ్చాడు? అంబటి రాంబాబు గారు ఈ రాష్ట్రంలో పౌరుడు, ఎమ్మెల్యే కాకపోవచ్చు, మాజీ మంత్రి కాకపోవచ్చు, ఈ ఒక పౌరుడిగా ఎటు నుంచి ఎటైనా వెళ్ళేటువంటి ఆవశ్యకత ఉంది. ఎవరో ఒక మహిళ కాదు, సాక్షాత్తు గ్రంథాలయ చైర్మన్ గుంటూరు అవి మాట్లాడిన మాట మీకు మీ దాకా రాలేదా? నన్ను పంపించమంటారా? అంబటి రాంబాబు గారిని, ఒక మాజీ మంత్రిని పట్టుకుని ఆమె ఎన్ని రకాల బూతులు తిడుతుందో మీకు అర్థం కావట్లేదా? లైవ్ లో మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. అదే భాష అంబటి రాంబాబు గారి నోట్లోంచి వస్తే మాత్రం ఉలిక్కి పడుతున్నారు. ఇప్పుడు మీరు ఏ స్థాయిలో మాట్లాడితే అదే స్థాయిలో రిప్లై కూడా వస్తుంది కదా. రాష్ట్రంలో పరిపాలన అధినేత చేతుల్లో నుంచి కింది స్థాయి వర్గాల వరకు వెళ్ళిపోయినటువంటి ఒక దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. అసలు బ్యానర్ వేయటం ఏంటండి? ఇలా బ్యానర్ వేసుకోవాలంటే రేపొద్దున వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న జరిగినటువంటి ఇష్యూస్ మీద వేస్తే ఎలా ఉంటదండి? ఎమ్మెల్యే గారి రాసలీల వ్యవహారం అని చెప్పేసి ఒకటి బయటకు వచ్చింది కదా, అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడదాం. ఎందుకంటే అది కోర్టులో ఉంది, కేసు పట్టారు, అది ఎక్కడ జరుగుతుంది. అలాంటి దాని మీద బ్యానర్ వేస్తే ఎలాంటి చర్చలు జరుగుతాయండి? ఇదే కొత్త సాంప్రదాయం అండి. ఒక పక్కన సిబిఐ, సిట్టు ఇంతమందితో వ్యవహారం నడుపుతున్నప్పుడు కోర్టులో, సుప్రీం కోర్టులో చట్టం, న్యాయం అనే దాని మీద మనం బేస్ అయ్యి ముందుకెళ్తున్నప్పుడు వీళ్ళంతా ఎవరండి బ్యానర్లు వేసి చెప్పడానికి? నిజంగా తప్పు జరుగుంటే వాడు ఎవడైనా కానీ అరెస్ట్ చేసి లోపల పడేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. మధ్యలో ఈ బ్యానర్లు కూడా ఏంటండి? ఒక నాయకుడు వెళ్తుంటే, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటేనే కృష్ణా వారధి మీద ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు బ్యానర్లు కడతారు, 2 రోజులు తీసి అవతల పడేస్తారు. మున్సిపల్ కార్మికులు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారం అది. ఈ బ్యానర్ ఎందుకు తీయలేకపోయారు? ఎందుకు తీయట్లేదు? కాంట్రవర్సీ కావాలా ప్రభుత్వానికి?